ముఖ్యంగా ఈరోజు జ్యోతిరావు పూలే ఆవిష్కరణకు వచ్చిన ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన బౌద్ధ కొంచెం జరుగు అందరికీ నవంబర్ మాసం ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ వృక్షాల గ్రామంలో ఒక అంబేద్కర్ పెట్టడం అంటే జ్యోతిరావు పూలే పెట్టడం అంటే జ్యోతిరావు పూలే అంబేద్కర్ గురించి ఆలోచించాలంటే ఇవాళ ఏపూరు సవర్ణ మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో ఒక పెద్ద నాయకుడై మొత్తం రాష్ట్రం ఏపూరు సవర్ణకి వెళ్ళి ఆలోచిస్తుందంటే ఏపూరు సవర్ణ అంబేద్కర్ గురించి పూలే గురించి తెలుసుకుంటున్నాము. అంబేద్కర్ గురించి పూలే గురించి ఏపూరు సవర్ణ తెలుసుకోకపోతే ఈ రాష్ట్రానికి స్వచ్ఛమైతే ఉంటాం. అందుకే మిత్రులారా మనం అంబేద్కర్ గురించి పూలే గురించి మన ఇళ్లలో అంబేద్కర్ ఫోటోలు మన ఇళ్లలో పూలే ఫోటోలు గౌతమ బుద్ధుడి ఫోటోలు ఈ సంబంధించిన మన పూర్వీకుల ఆనవాళ్ళు లేకపోతే మనం ఈ ప్రపంచానికి ఎవరు వాళ్ళు ముఖ్యంగా నేను సూటిగా చెప్పాల్సింది ఏంటంటే మనము పూలే గురించి మాట్లాడుతున్నాం అంటే అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఈ దేశంలో బ్రాహ్మణులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మన ఇళ్లలో శ్రీకృష్ణుని కూడబెట్టుకొని మన ఇళ్లలో వెంకటేశ్వరుని కూడబెట్టుకొని మన ఇళ్లలో రాముని కూడబెట్టుకొని పూజలు కొట్టుతారు. అంబేద్కర్ గురించి మాట్లాడుతారంటే అది తప్పుదో. అంటే మనకు అంబేద్కర్ పూలే అర్థం అంబేద్కర్ పూలే ఎవరికైతే అర్థమవుతాడో వాళ్ళు ఈ దేశంలో మేధావులు పీఠాధిపతులు మఠాధిపతులు ఈ దేశం మేధావులు కాదు. చిలకర శ్రీరణ లెక్క ఏపూరు సోమన్న లెక్క పూలే అంబేద్కర్ ని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ దేశంలో మేధావులు అవుతారు. కనుక మన అందరం మేధావులు కావాలంటే పూలే అంబేద్కర్ దానికి సంబంధించిన ఫోటోలు మన నెల పెట్టుకోవాలి. మన పిల్లల పేర్లు కూడా ఆ మానవ పేరు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఏపూరు సోమన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ ఉన్నది, టీడీపీ ఉన్నది, బీజేపీ ఉన్నది, పెద్ద పార్టీలు ఉన్నాయి. కానీ వాళ్ళు కూడా గడియలపై ఏపూరి కలం అంటే ఆ ఒక ప్రతిపక్ష పార్టీ దాని శక్తి ఉంచినట్టే సూటిగా ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలో తుండూరో తెలంగాణ కాళ్ళ గట్టలు కట్టి కోతి గంగడి కట్టి పల్లె పల్లె తిరిగి చోరు పాటలు పట్టే ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేలో తుండూరో తెలంగాణ ఎవరి బ్రహ్మాండమైన పాట మారోజు వీరన్న పెళ్లిళ్ళని కట్టాను తొర్రూరు వైరన్న పారితే ఎవరి పాలయ్యిందిరో తెలంగాణ ఎవడేనో తుండురో తెలంగాణ గురించి తిరగసినటువంటి వాళ్ళు ఒరే నాయన ఈ దేశము ఈ రాష్ట్రము మొత్తం మీద అప్పటి నుంచి ఇప్పుడు రాక ఈ దేశం మూలవాసంలో ప్రత్యేక తెలంగాణ వస్తే దళితపోయి అంబేద్కర్ తెలంగాణ పూలే తెలంగాణ రావాలని వాళ్ళు కొట్టుకుంటే అర్థం కాదు. మొత్తం పోయి తెలంగాణ పాటలు పాడి ఎగిరి దునికి వాళ్ళకి గొప్ప చెప్పి ఇవాళ ఎక్కడ పరిస్థితి ఏ ఉండదో అర్థం చేసుకునే పరిస్థితి మరి కూడా మోసపోతుండాలని విజ్ఞప్తి చేస్తూ ఏపూరు సోమన్న నిజంగానే ఎవరు ఏదైనా ఏమనుకున్నా ఖచ్చితంగా భోజనం అవుతాం. ఎందుకంటే ఏపూరు సోమన్న హైదరాబాద్ నుంచి కష్టంగా వెళ్తాలో కొట్టాం అనుకుంటున్నాం. తన గోలేమైనా కష్టంగా వెళ్తాలో పూలేగ్రం పెట్టాలి కాబట్టి ఏ గాడిదైనా ఇంటి వచ్చి ఆడ పూలేగ్రం పెట్టాడు. అంటే ఏపూరు సోమన్న గురించి చర్చ చేసినప్పుడు ఏపూరు సోమన్న గురించి మాట్లాడేటప్పుడు మంచి కోసం మాట్లాడాలి, తను చేసే మంచి కార్యక్రమం కోసం మాట్లాడాలి. కాబట్టి ఎవరు కూడా అలాంటి సంబంధించిన మంచి పాటలు పాడేవారు. మంచి ఈ సమాజంలో అందరూ మంచిగా ఉండాలని కోరుకునే సంబంధించిన ఆ సాహిత్యాన్ని ఆ మేధస్సును ఆలోచించాలి. కానీ తనకు మనసు కూడా ఇబ్బంది పెట్టద్దాయి. ఎందుకంటే తను ఎందాక మాట్లాడుతుంటే తనకు ఏదో మనసు బాధ కలిగినట్టు మాట్లాడుతుంటే మాకు చాలా మంది బాగా అనిపించింది. నేనే
ఆనాడు పూలే కూడా, ఆనాడు సావిత్రిబాయి కూడా వాళ్ళు పలు చెప్తున్నందుకు చదువు చెప్పని చెప్పిన వాళ్ళకి దాని జరిగింది. టీవీలో అంటే ప్రశ్నిస్తున్నప్పుడు అబద్ధానికి వ్యతిరేకంగా నిజం మాట్లాడుతున్నప్పుడు దాని జరుగుతాయి, ఇలాంటి అమ్మాలు దొరుకుతాయి. కాబట్టి ఎప్పుడు ఉన్నాము మేము ఖచ్చితంగా గొల్లకున్న నవరణ సంస్థ ఖచ్చితంగా తను ఏ కార్యక్రమం పెట్టినా, తను ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా మా ముందుగా ఖచ్చితంగా గొల్లకున్న నవరణ సంస్థ గొప్పగా అండగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రేపుడు అన్న చాలా బ్రహ్మలు పడతారు. మన బతికెప్పుడు మారురో ఒరే మహాజన మన రోజుల బహుజన మన బతికెప్పుడు మారురో మహాజన మన రోజుల జనముని పోగేసిన కడపత్రం పంచిన పోతరులకి ఇచ్చిన అలీడర తిండై వైపు పెట్టి మొక్కుకున్న బహుజన మన బతికెప్పుడు మారురో మహాజన మన రోజుల మానవాళికి జ్ఞానం నేర్పిన పురుషుని బాటలో ప్రయాణిద్దాం. ఈ సమాజంలో ఒక అబద్ధానికి వ్యతిరేకంగా నిజం పాటలు పాడే ఇలాంటి కవిని, ఇలాంటి గాయకుని కన్నందుకు ఈ విషయాలకు సంబంధించినటువంటి ఈ ఊరికి, ఈ తల్లులకు, ఆ మానవ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక విషయాన్ని పూర్తి చేస్తుందని అన్న చెప్పుడు అనుకున్నాను. ఈ రోజే ఏదని ఆంజనేయునికి సంబంధించిన టీవీలో చూస్తా ఉన్నా. ఏం చేయాలి ఆంజనేయునికి ఏదో సార్ చెప్పలేదు కానీ ఈ దేశంలో నరేంద్ర మోదీ అనే ఆయనే ఈ దేశానికి ప్రధాని కాదు, బ్రాహ్మణులకు చేరుతారు. అదే ఆంజనేయుడి పాత్ర. ఆ ఆంజనేయుడి పాత్ర మన నరేంద్ర మోదీ. అంటే ఈరోజు పూలే పుట్టినరోజు సందర్భంగానే ఈ సంవత్సరం మొత్తం ఈ ఆంజనేయులు ఇలాంటి కార్యక్రమం లాంటి వాళ్ళని ముందు పెట్టి అలా ఈ కార్యక్రమం చాలా దుర్మార్గమైన విషయం. మన పిల్లలే మా పిల్లలు కూడా ఇందాక మధ్యాహ్నం ఎక్కడ జయరామ్ జయరామ్ చూస్తా ఉంటారు. మా ఊరై దయ మా దీని పనిచేస్తారు. బాగా అనిపిస్తుంది. మనం మనల్ని చంపిన వాళ్ళు మనకు వ్యతిరేకంగా ఎలా సాగేటప్పుడు ఆస్తి లేకుండా, ఆయుధ హక్కులు లేకుండా, చదువుకునేటానికి వీలు లేకుండా, మనిషిగా చూడకుండా విచ్ఛిన్నం చేసి మనల్ని చదువుకుంటే చంపినోళ్ళని వాళ్ళ కోసం జయరామని ఎగురు పెడతా ఉంటే బాగా అనిపిస్తా ఉన్నారు. ఇంకా వినాయకుడి విగ్రహం పెట్టగానే మీ దండం పెట్టా ఇవ్వలే. అందుకే మన పిల్లలకు స్టాలిన్ లాంటి వాళ్ళు యువకులు చెప్పాలి. మీరు వాళ్ళ ఖచ్చితంగా విద్యార్థులకు, యువకులకు వినాయకుడి విగ్రహాలు పెట్టి ఈ జయరామ జయరామ అంటే అంబేద్కర్ పూలేలు వాళ్ళకు అర్థం కాదు. ఆయన ఇక్కడికి మా ఊరు వచ్చి దయ వచ్చాడు, కానీ పూలే గారికి వచ్చింది అర్థం జయరామరావు అంటే అర్థమైందంటే పూలే అంబేద్కర్ అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు తెలివికల్లో కాదు. తెలివికల్లో అంటే పూలే అంబేద్కర్ ఎవరికి అర్థమైతే వాళ్ళే ఈ దేశం మీద పెడతారు, ఈ ఊరు మీద పెడతారు. అంబేద్కర్ పూలే ఎవరికి అర్థమైతే అమ్మని, నాన్నని, పెద్దలని, చిన్నలని మంచిగా గౌరవిస్తారు, గౌరవంగా పడతారు. మనిషిగా బతకాలంటే అంబేద్కర్ పూలే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీ ఇళ్ళల్లో వాళ్ళ పూలలు పెట్టుకోవాలి. చేస్తూ ఈ అవకాశం అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి అందరూ